నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వర్తక వాణిజ్య వ్యాపారులకు అండగా ఉంటామని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి వెండి బంగారు నగల వర్తక సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్వాడి గుడి వద్ద గల సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశానికి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశానికి సంఘ అధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. తెనాలి అభివృద్ధి నాదెండ్ల మనోహర్తోనే సాధ్యమని గతంలో ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో సంఘ సభ్యులందరూ నాదెండ్ల మనోహర్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక వ్యాపారులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రభుత్వపరమైన తోడ్పాటు అందిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అదేవిధంగా దుకాణాల్లో పనిచేసే చిన్న కార్మికులకు గుర్తింపు ఇచ్చి అందవలసిన సంక్షేమం అందించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గతంలో మంజూరైన రింగ్ రోడ్, ఫుట్ బ్రిడ్జ్ వంటి వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. వ్యాపారులందరికీ అండగా ఉంటామని రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తనకు సహకారం అందించాలని కోరారు. నాకు మీలో నచ్చేది ఎక్కువగా ఏంటంటే మీరు కష్టపడి చేసుకునే వ్యాపారంలో సమస్యలు సృష్టించకపోతే చాలు. ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన సహాయం ఏంటి అంటే నంబర్ 1, మిమ్మల్ని ఎక్కడ కూడా మీ వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారాలు సజావుగా జరిగే విధంగా, మీకు ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం ఉండే విధంగా, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా, ఎక్కడ కూడా అనవసరంగా అధికారులు కానీ ఇతరులు కానీ వచ్చి కలుగ చేసుకుని కావాలని హ్యారాస్మెంట్ లేకుండా ఉండాలనేది మీరందరూ కోరుకుంటారు. దానికి మొట్టమొదటి నేను మీకు ఇచ్చే హామీ అదే. హ్యారాస్మెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత ఒక శాసనసభ్యుడిగా రేపటి రోజున ఎన్నికైన తర్వాత అది తొలి బాధ్యతగా నేను భావిస్తాను. తప్పకుండా మీ వెంట నేను నిలబడతాను ఆ విషయంలో అని చెప్తున్నాను. తప్పకుండా ఇందాక నేను మాట్లాడినప్పుడు పారాద్రికాల వైపు నీళ్లు పోయేటట్టు మనం ఇక్కడి నుంచి రోడ్డు పెంచుకుంటూ వెళ్దామన్నారు. 100% అది నేను ఫస్ట్ శాంక్షన్ చేసి మంచి సిమెంట్ రోడ్ ఒకటి మనం అటు నుంచి ఏర్పాటు చేసుకుని తప్పకుండా మీకు వర్షాలు అప్పుడు ఇబ్బంది కలగకుండా చూసాల్సిన బాధ్యత ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖచ్చితంగా మనం నిధులు ఖర్చు పెట్టాలి. అభివృద్ధి అంటే ఉన్న వ్యవస్థని కష్టపడి మనం ఇక్కడ సంపాదించుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన మన యాసెట్ని, ఆ యాసెట్స్ని మనం కాపాడుకోవాలి. నిజంగా చెప్పాలంటే తెనాల్లో 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటంటే విగ్రహాలు కట్టారు, ఫుట్పాత్ పైన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. 310x3 వేసుకున్నా కూడా కనీసం 1000 కుటుంబాలు ఇమ్మీడియట్గా, అంటే మీ ద్వారా, మీ షాపుల ద్వారానే మన ప్రాంతాల్లో వాళ్ళకి జీవనోపాధి కల్పించగలుగుతున్నారు. ఓవరాల్ తెనాల్లో నాకు గతంలో ఉన్న లెక్క 6000 నుంచి 8000 కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. ఎక్కడ మనం కమర్షియల్ ఏరియా నడిచినా కూడా వీళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఈ చెత్త పన్ను పైన. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో చెత్త ప్రభుత్వంగా మారిపోయింది. పేరు కూడా ఆ విధంగా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు, ఇదో చెత్త ప్రభుత్వం అని. ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే అనవసరంగా పెట్టారు. ఇది మున్సిపాలిటీ యొక్క బాధ్యత. ఇది పన్నుల రూపంలో ఎప్పుడు కూడా కమర్షియల్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారంగా తప్పకుండా అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం మున్సిపాలిటీ నుంచి. కానీ వర్తకుల పైన, షాప్ యాజమానుల పైన ఈ విధంగా భారం మోపడం అనేది చాలా అనవసరం. 100% మేము అధికారంలో రాగానే చెత్త పన్ను అనేది తీసేస్తాం. చెత్త పని అనేది ఎక్కడ కూడా లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలికి ఆ రోడ్ అవసరం. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది 100% అవసరం. మనకి ట్రాఫిక్ కోసం, హెవీ ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఆ ఫెసిలిటీ మనం క్రియేట్ చేయాలి. తెనాలికి ఎవరు వచ్చినా తెనాలికి చూసి ఆశ్చర్యపోయే విధంగా ఒక మంచి నగరంగా మార్చడానికి కోసం ఆ ఫుట్ బ్రిడ్జ్ కూడా తప్పకుండా నేను రేపటి రోజున ఒక మంచి ప్రణాళికతోటి మీ ముందు చేస్తానని మీకు మాటిస్తున్నాను. బెంగళూరు వెళ్ళడానికి మనకు డైరెక్ట్ బస్సు ఉండే తెనాలి నుంచి. ఆ బస్సు కూడా తీసేశారు. రాబోయే రోజుల్లో మంగళగిరిలో లోకేష్ గారు ఉంటారు కాబట్టి మీ ఇద్దరం కలిసి ఎన్ని 100 కోట్ల రూపాయలైనా సరే ఎట్టి పరిస్థితుల్లో తెనాలిని పెదరావూరు నుంచి 4 లేన్ల రహదారి మంగళగిరి చేరేటట్టు, అక్కడున్న జాతీయ రహదారికి అనుసంధానం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుని ఆ రోడ్ నిర్మాణం కూడా చేస్తానని మీకు మాటిస్తున్నాను. మీ దగ్గర పనిచేస్తున్న వర్కర్స్కి తప్పకుండా ఎవరినైతే మనం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ చేస్తామో, అంటే అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా మనం వెతికి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి రేషన్ కార్డు కానివ్వండి, రేపటి రోజున అంత్యోదయ స్కీమ్లో బియ్యం కానివ్వండి, లేదా వాళ్ళు ఇల్లు కట్టుకునే సౌకర్యం కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన ఆర్థిక సాయం, చిన్న లోన్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా మీరు కూడా ఒక ముందడుగేసి పెద్ద మనసుతోటి అటువంటి చిన్న
పాపం కష్టపడి పనిచేసుకున్న కుటుంబాల్ని మీరు గుర్తిస్తే మీ షాపులో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆ విధంగా బెనిఫిట్స్ వచ్చేటట్టు నేను మీ వెంట నిలబడతానని మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. ఎక్కడ కూడా అవినీతి లేకుండా, ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా మీకు ధైర్యం నింపే విధంగా మీరు వ్యాపారం చేసుకునేటట్టు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. సమావేశంలో కోగంటి శంకర్రావు, కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు, కొత్తమాసు ఆంజనేయులు, ప్రకాష్, బాబులాల్, సత్యనారాయణ, ఎంఎం జ్యువెలరీ రమేష్, బాబర్, నేమిచంద్, గోవాని తదితరులు పాల్గొన్నారు. ఆయన స్పీకర్గా ఎన్నో మంచి మార్కులు పొంది దేశంలోనే ప్రప్రథమ స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి. అలాగే మన తరాల్లో మనం చెప్పుకుంటూ పోతే మనకి అనుబంధ బ్రిడ్జీలు 13 కట్టించారండి. పోతే మనకి చిన్న చిన్న బ్రిడ్జీలు లాంటివి కొన్ని కావాలి అని అంటే అవి కూడా చూస్తా అన్నారు. తర్వాత సమావేశంలో వారు చెప్పారు, మాకు ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, మన ఓవర్ బ్రిడ్జికి రైలింగ్ ఏర్పాటు చేసే పని మిగిలింది, అది ఒక్కటి నేను చేయలేకపోతున్నాను అని చెప్పారు. మరి అదే కనుక మనకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడితే జనాలి ట్రాఫిక్ చాలా వరకు తగ్గిపోద్ది. రైలింగ్ చేస్తే ఆ రైలింగ్ మీద ఓవర్ బ్రిడ్జి మీద ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మరి దానికోసం ఇంకా ఏంటంటే మనకి మెయిన్ కాలువలకి సైడ్ వాల్స్ కట్టి ఆ సైడ్ వాల్స్కి మరి గోడలు నిర్మించి ఫుట్పాత్లు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు మన మనోహర్ గారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి విద్యుత్ బకాయిలను మార్చి 30వ తేదీలోగా చెల్లించాలని విద్యుత్ చిరంజీవి వెల్లడించారు. పంచాయతీ, ఆర్ఎండ్బి, ప్రభుత్వ విద్యా సంస్థలు వంటి వాటికి సంబంధించి విద్యుత్ బకాయిలు ఉన్నాయని, వీటికి సంబంధించి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందని, సంబంధిత వ్యక్తులు మార్చి 30వ తేదీలోగా బకాయిలను చెల్లించాలని ఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. లేనిచో విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ వినియోగదారులు కూడా సకాలంలో విద్యుత్ బిల్లులను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంటు సర్వీసులు చాలా ఉన్నాయి మనకి. వాటికి పంచాయతీలు కానీ, పంచాయతీ వీధి లైట్లు కానీ, వాటర్ వర్క్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గవర్నమెంటు ఫండ్స్ రిలీజ్ చేసింది. ఏది విద్యుత్ బిల్లులు కట్టమని. ఇది చాలా ఇంపార్టెంటు. చాలా పంచాయతీలు బిల్లులు కట్టారు. ఇంకా కొంతమంది బిల్లులు కట్టవలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పంచాయతీ సెక్రటరీస్ కానీ, దానికి పంచాయతీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఇంకా అనేక కార్యాలయాలు ఉన్నాయి. ఇరిగేషన్ ఉంది, ఆర్ఎండ్బి, హాస్టల్స్, హాస్పిటల్స్, మున్సిపాలిటీసు, ఎంఆర్ఓ ఆఫీసెస్, పోలీస్ స్టేషన్స్, ఇలాంటి గవర్నమెంట్ సర్వీసులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ కాబట్టి వాళ్ళు కట్టవలసిన విద్యుత్ బకాయిల్ని చెల్లిస్తే మీకు బాకీ తగ్గుతుంది, మాకు కూడా విపరీతమైన ఒత్తిడి వస్తుంది. ఒక్కోసారి మార్చి లోపల కట్టకపోతే డిస్కనెక్ట్ చేయండి, మళ్ళీ మేము కట్ చేస్తే మీరు సర్వీస్కి ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు కూడా మీ లెవెల్లో ప్రయత్నం చేసి ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ బిల్లుల్ని కట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే హ్యూజ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బిల్లులు కూడా కట్టవలసిన వాళ్లే కాకుండా మామూలు విద్యుత్ వినియోగదారులు కూడా బిల్లులు ఇచ్చిన 15 రోజులు మేము ఫస్ట్ 10th లోపల బిల్లు ఇస్తాము ప్రతిసారి కూడా. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్వాప్ కార్యక్రమాలలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై పురపాలక సంఘ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ర్యాలీని ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి మెయిన్ రోడ్ మీదుగా సాగిన ర్యాలీ శివాజీ చౌక్ చేరుకొని మానవహారంగా ఏర్పడి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ప్రతిరోజు వివిధ కార్యక్రమాల ద్వారా ఓటు హక్కుపై అవగాహన కల్పించడం జరుగుతుందని, ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పురపాలక సంఘాధికారులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎన్నికల అధికారి మరియు జిల్లా ఎన్నికల అధికారి గుంటూరు వారి ఆదేశాల ప్రకారంగా రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలను, లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటకు కావాల్సినటువంటి సమాచారాన్ని, అవగాహనను ఇవన్నీ కల్పించుటకు ఈరోజు స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షనరీస్ అందరూ కూడా, స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా దీన్ని ఒక ర్యాలీతో ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, స్లమ్ పాకెట్స్ కావచ్చు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులకు కావచ్చు. సో అందువల్ల ప్రజలందరూ కూడా గమనించవలసిందంటే మీ ఓటును సద్వినియోగపరచుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో మీరు రావాలి. సో వస్తే కనుక చక్కటి ప్రజాస్వామ్యం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ టీడీపీ జనసేన నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వల్లభాపురం, మున్నంగి, పిడపరు, పిడపత్తిపాలెం, కొల్లిపర, తూములూరు గ్రామాలలో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులతో రానున్న ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా పాలన సాగిస్తే ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని కష్టపెట్టే విధంగా పాలన సాగుతుందన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించబోతున్నామని స్పష్టం చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు అనుభవం, పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో ముందుకు నడుపుతామన్నారు. 3 పార్టీల కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి మన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో అదే విధంగా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని ముందుగా మిమ్మల్ని అందరినీ కలుద్దామనే ఒక ప్రయత్నం చేద్దామని భాగంగా ఈరోజు వల్లభాపురం రావడం జరిగింది. గతంలో బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేసుండ్రు పల్లె నిద్ర అనే కార్యక్రమం మన వల్లభాపురంలో ఆ రోజున శ్రీకారం చుట్టి జిల్లాలో ఉన్న ప్రతి అధికారిని కూడా తీసుకొచ్చి రాత్రి అంతా కూడా పల్లెల్లో గడిపి మనం ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ఏ విధంగా మనం అభివృద్ధి చేద్దాం, అందరినీ సమానంగా చూసుకునే విధంగా ఒక మనోధైర్యం నింపే విధంగా ఒక ప్రయత్నం చేద్దామని ఆ రోజున ఒక కార్యక్రమం మొదలుపెట్టాను. మన మండలాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకొని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం ప్రతి పాఠశాలలో కూడా, ప్రతి గ్రామంలో కూడా యువతకు ఒక ఆదర్శవంతంగా నిలబడాలనే ఉద్దేశంతో మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. వల్లభాపురంలో మీకు తెలుసు, ఈ రోజున నేను ఆ రోజు నిర్మాణం చేసేటప్పుడు చాలామంది నన్ను కొన్ని సందర్భాల్లో సరిగా నన్ను అర్థం చేసుకోలేకపోయారు. కానీ 35 కోట్ల రూపాయలతో ఆ రోజు మనం తీసుకొచ్చిన రక్షిత మంచినీటి పథకం ఈ రోజున వల్లభాపురం నుంచి మనం నీళ్లు మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి చాలా అద్భుతంగా ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా, తాగునీటి సమస్య లేకుండా మనం అన్ని గ్రామాలకి తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఆ రోజున్న దూరదృష్టితోటి మనం తీసుకొచ్చిన పథకం. దాంతోపాటు మనం వేసిన రహదారులు కానివ్వండి, లేకపోతే రైతులకి ప్రత్యేకంగా నాకు బాగా గుర్తు, వల్లభాపురంలో చాలామంది రైతులకి మనం ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, పరికరాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వం నుంచి తీసుకున్న రోజు ఆదుకున్నాం. నేను విమర్శించడానికి కోసం రాలేదు, ఎందుకంటే నేను ఏది చేసినా కొంచెం పాజిటివ్గానే ఆలోచిద్దామని చూస్తాను. ఇతరులు వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళకున్న ఎజెండాలు ఖచ్చితంగా వాళ్ళు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు, రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ నేను ఎప్పుడు కూడా రాజకీయ విమర్శలు చేయను. నేను చేసేది ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా నిలబడితే మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇందాక సామిరెడ్డి గారు అన్నట్టు అమరావతి రాజధాని అని చెప్పి మనకి నిర్మాణం చేసుకున్న సందర్భంలో పూర్తిగా దాన్ని విధ్వంసం చేసే విధంగా తయారు చేసినప్పుడు ఎంత నష్టం జరిగిందో మీరు అందరూ చూశారు. ప్రాంతం ఖచ్చితంగా ఎంతో అభివృద్ధి చెందాల్సింది. తీర ప్రాంతం, అద్భుతంగా మనకు వనరులు ఉన్నాయి. రాజకీయాలు అనేది కేవలం విమర్శల కోసమే కాదు, రాజకీయాలు కానీ పదవులు కానీ అభివృద్ధి చేసి చూపించాలి, ప్రాంతాలని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి కుటుంబంలో ఏదో విధంగా రైతు కుటుంబం అవ్వచ్చు, కొంతమంది పని చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ కుటుంబాలందరినీ కూడా ప్రభుత్వం పైన ఒక నమ్మకం, భరోసా ఉండే విధంగా చేశాం. ముఖ్యంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, మొన్న కొల్లిపరలో జరిగిన మీటింగ్లో కూడా చెప్పాను,
బహుశా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా ఒకరోజు ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి 14 రోజుల్లోనే అర్జీలకి అధికారులు మీ దగ్గరకు వచ్చి మీరు లబ్ధాలుగా ఉన్నారా లేదా అని చూసి అప్పటికప్పుడే 15వ రోజున మళ్ళీ అదే కొలిపార పాల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కానివ్వండి, కొంతమందికి 35 కిలోల బియ్యం కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, అదేవిధంగా రైతాంగానికి పరికరాలు ఇవ్వడంలో ఎప్పుడు కూడా వెనకాడలేదు. తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, పట్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు గుర్తు చేయడానికి. కేవలం రోడ్లు ఒకటే కాదు మనం చేసింది, ఖచ్చితంగా రోడ్లు చేసాం. దాదాపు 60 కోట్ల రూపాయలు మన రోడ్ల మీద ఖర్చు పెట్టి అనేక సిమెంట్ రోడ్లు అందరికీ ఎవరు అడిగినా వాళ్ళకి రోడ్లు వేసే విధంగా మనం స్పందించాం. దాంతోపాటు సంక్షేమం కూడా చేసామని చెప్తున్నాను మీకు. ఎందుకంటే అన్ని గ్యాస్ బండలు, అన్ని రేషన్ కార్డులు, అంతమందికి ఇళ్ల పట్టాలు, చాలామంది ఇల్లు కట్టుకుంటా అంటే వాళ్ళకి వచ్చి మనం ముందు తీసుకురావడం. మున్నంగిలో ప్రత్యేకంగా ఆ రోజున క్యాబినెట్లో తీర్మానం చేయించి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర మనకి ఒక వైద్య అవకాశం కల్పించే విధంగా మనం పిహెచ్సి సెంటర్ తీసుకొచ్చాం. అంటే బిల్డింగ్ కట్టడం వేరు, దానికి పోస్టులు కూడా శాంక్షన్ చేయించి డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఇవన్నీ కూడా మనం శాంక్షన్ చేయించి మీకు అండగా నిలబడడానికి ఆ రోజు చేసాం. అనేక కార్యక్రమాలు మన వలభాపురంలో చూశారు మీరు, ఏ విధంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకుని పైప్ లైన్ల ద్వారా మనం నీళ్ళు తీసుకొచ్చుకుని అందిస్తున్నాము. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మనం నిలబడేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన భవిష్యత్తు కోసం. ఎవరికి స్వార్థం లేదు ఇంట్లో. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కూడా ఉన్నాయి దీంట్లో. మోడీ గారు కూడా మొన్న వచ్చి ఆశీర్వదించారు. ఎందుకంటే భారతదేశంలో మోడీ గారి నాయకత్వం 100% అవసరం. ఆయన పట్టుదలతోటి చాలా అద్భుతంగా ఆయన మనకి పెట్టుబడులు రావాలి, మన ప్రాంతాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు పెంచాలని ఆయన చేసిన ప్రయత్నం మనందరం కూడా చాలా గర్వంగా భావించాలి. వికసిత్ భారత్ గురించి చెప్పారు ఆయన. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ వచ్చేటట్టు చేద్దామని ఆయన తపన. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారో మీ అందరూ చూశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.